మెత్తళ్ళు కోడిగుడ్డు వండుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా నేను చేపలు అనేది క్లీన్ చేసుకున్నాను. వేడినీళ్ళు వేస్తే మనం ఇంకా పెద్ద కడగాల్సిన అవసరం ఉండదండి. ఈ విధంగా నేను క్లీన్ చేసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. వేయించుకోవడం వల్ల ఏంటంటే చేప అనేది టేస్ట్గా కూడా ఉంటుందండి. సో ఇది విడిపోకుండా కూడా ఉంటాయండి. దాని గురించి మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇక గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నామండి. ఫ్రై అయిపోయినాయండి. మనం వేరే బౌల్లో తీసుకుందాము. నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో 5 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. ఈ మగ్గడం కోసం నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకుందామండి. నేను టమాటాలు తీసుకున్నానండి. 3 టమాటాలు ఇవి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. నేను టమాటా పేస్ట్ ఎందుకు వేసుకున్నానంటే గ్రేవీ కోసం వేసుకున్నానండి. అందులోనూ ఇది త్వరగా కూడా ఉడికిపోతుంది. 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను. ఇందులో వేయించి పెట్టుకున్న ఈ చేపలను వేసుకుంటున్నానండి. ఇందులో నేను చింతపండు అండి, చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఎగ్స్ నానబెట్టుకుంటున్నానండి చేపతోటి. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నామండి. కర్రీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట.